మీరు చూస్తున్న ఈ రెసిపీ చాలా హెల్తీ, టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ పుల్కా, రోటీ, చపాతీ ఇందులోకి తిన్నా చాలా బావుంటుంది. సో, లేట్ చేయకుండా రెసిపీ ఎలానో చూపిస్తాను. ఫస్ట్‌గా ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్ స్లైసెస్, గ్రీన్ చిల్లీ వేసి కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. క్యాప్సికమ్‌ని వేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ ఉడికించుకోవాలి. 10-15 మినిట్స్‌లో క్యాప్సికమ్ అనేది చాలా వరకు కుక్ అయిపోతుంది. చాలా వరకు ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న మనం స్వీట్ కార్న్‌ని యాడ్ చేస్తున్నాను. స్వీట్ కార్న్ యాడ్ చేసిన తర్వాత 2 కలిసేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఈ 2 కలిపి ఉడికిస్తున్నాను. ఇవి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, టేస్ట్‌గా సరిపోయినంత సాల్ట్‌ని యాడ్ చేశాను. ఇవి మొత్తంగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో నేను ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్‌ని యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్‌ని యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా కూడా వేసిన తర్వాత మొత్తంగా ఒకసారి అన్నీ కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు లాస్ట్‌లో ఇందులో కొత్తిమీర తరుగు వేస్తున్నాను. కొత్తిమీర తరుగు వేసిన తర్వాత ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా హెల్త్‌కి చాలా మంచిది. స్వీట్ కార్న్ అండ్ క్యాప్సికమ్‌లో చాలా పోషకాలుంటాయి. మనం స్వీట్ కార్న్‌లో చూసుకున్నట్లయితే గనక కార్బోహైడ్రేట్స్, ఫైబర్, వైటమిన్ బి1, వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ ఇన్ని పోషకాలుంటాయి స్వీట్ కార్న్‌లో. అండ్ క్యాప్సికమ్‌లో చూసుకున్నట్టయితే గనక ప్రోటీన్, ఫైబర్, వైటమిన్ సి, వైటమిన్ ఏ ఇవన్నీ ఇన్ని పోషకాలుంటాయి. కాబట్టి ఇవి హెల్త్‌కి చాలా మంచిది. క్యాప్సికమ్ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా మంచిది. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే గనక ఒక లైక్ చేయండి.